భారీ మెజారిటీ ఒక రకంగా ఈ టైంలో మీకు వచ్చింది. ఈ మాట వినేసరికి మీకేమనిపిస్తుంది? ముందుగా నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. అలానే నన్ను ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన మా గిరిజన ప్రాంత ప్రజలందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నేను మా కుటుంబ సభ్యులందరూ రుణపడి ఉంటాము. అదేవిధంగా నా ప్రచారంలో భాగంగా మేము ఏదైతే హామీ ఇచ్చామో అది ఖచ్చితంగా 100% నెరవేరుస్తాము. ఓకే అమ్మ, మీరు గెలవడానికి కారణం ఏమంటారు? అంటే మీ వ్యక్తిగతం మీ మీద ఉన్న గౌరవం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన ప్రాంతానికి చేసిన మేలు కూడా ఒకటి అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా జగనన్న మా గిరిజన ప్రాంతానికి తీసుకొచ్చిన అంత డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే అంత అభివృద్ధి అండ్ ఇవన్నీ చూసుకునే ఇంతటి భారీ మెజారిటీ నాకు వచ్చిందని నేను భావిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు గెలిచారు. రానున్న కాలంలో గిరిజన ప్రాంతానికి ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఏదైతే నీడ్ ఉందో, ఎక్కడైతే రూట్ కాజ్ ఉందో అవన్నీ చూసుకొని ఖచ్చితంగా నా వంతు కృషి అయితే నేను 100% అందించాలనుకుంటున్నాను. గెలుపు విషయం తెలిసాక ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది నాకు వచ్చిన మంచి ఆపర్చునిటీ అనుకోవట్లేదు. ఇది నా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయం జరిగే దిశగా నేను అడుగులు వేస్తానని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఓకే, చూడమ్మా, నిన్న మొన్నటి వరకు మీరు ఒక నార్మల్ డాక్టర్, ఈరోజు ఒక ఎంపీగా ఢిల్లీ వెళ్తున్నారు. అలా ఎప్పుడైనా ఊహించారు ఇట్లా ఢిల్లీ వెళ్తాను అనేసి? నెక్స్ట్ ఈ తెలుగు ప్రాంత ప్రజలు, గిరిజన ప్రాంత ప్రజలకు ఎలాగ భరోసా ఇద్దాం అనుకున్నారు? అంటే చిన్నప్పటి నుండి నేను ఎప్పుడూ అనుకోలేదు ఇటువైపు వస్తానని. కాకపోతే నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన జగనన్నకి ముందుగా నా కృతజ్ఞతలు. అదేవిధంగా మా గిరిజన ప్రాంత ప్రజలకి కానీ, మా ప్రాంత ప్రజలకు కానీ ఉన్న ఏదైతే చట్టాలు ఉన్నాయో, ఏవైతే హక్కులు ఉన్నాయో అవన్నిటి మీద నేను ఖచ్చితంగా పోరాడతానని తెలియజేసుకుంటున్నాను.